Statement: Mathematics is the science of quantity is given by. గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు అరిస్టాటిల్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అనే నిర్వచనాన్ని మనకిచ్చింది అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్: ద పీపుల్ బిలాంగ్స్ టు ఎనీ ప్రొఫెషన్ ఆర్ యూజింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ దేర్ డైలీ లైఫ్. This statement belongs to which one of the following values? People belongs to any profession are using mathematics in their daily life. This statement belongs to which one of the following value? ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కిందకి ఏ విలువ చెందుతుంది అంటే ప్రయోజన విలువ. ఆప్షన్ 2 is the correct answer. Utilitarian value. Option 2 is the correct answer. Deriving a principle or generalizing a point. Deriving a principle or generalizing a point with the help of sufficient concrete examples is called. కాంక్రీట్ అంటే ఏదైతే మనం టచ్ చేయగలుగుతామో వాటిని మనం కాంక్రీట్ అంటాం. అబ్స్ట్రాక్ట్ అంటే ఏదైతే మనం ఫీల్ అవ్వగలమో, ఏదైతే మనం టచ్ చేయకుండా ఫీల్ అవ్వం అంటే కైండ్నెస్, లవ్, హ్యాపీ, ఎమోషన్స్ని తెలిసేదే మనం అబ్స్ట్రాక్ట్ అని అంటాం. సో ఇక్కడ అడిగాడంటే తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం అనేది దేని కిందకు వస్తుంది, ఏ మెథడ్ కిందకు వస్తుందంటే ఇండక్టివ్ మెథడ్ కిందకి వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండక్టివ్ మెథడ్ కిందకి. ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి అంటే మనం ఎగ్జాంపుల్ నుంచి రూల్ వైపుకి వెళ్ళేదాన్ని మనం ఆగమన పద్ధతి. ముందు ఎగ్జాంపుల్ చెప్తారు, తర్వాత రూల్ చెప్తారు. ఇన్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ద ఫాలోయింగ్ థింగ్ డెవలప్స్ లాజికల్ థింకింగ్, రీసెర్చ్ అబిలిటీ, problem solving ability in students. In teaching learning activities the following things develops in logical thinking, researching ability, problem solving ability in a student. బోధన అభ్యాసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచనలు, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కరించే సామర్థ్యాలు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోధనోపకరణాలు. సో ఇన్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ద ఫాలోయింగ్ థింగ్స్ డెవలప్ లాజికల్లీ, రీసెర్చబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ ఇన్ స్టూడెంట్స్. Teaching by interrelating the curriculum topics with one another is called. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? కోరిలేషన్ అంటారు. ఆప్షన్ 4 is the correct answer. సహసంబంధము. టీచింగ్ బై ఇంటర్రిలేటింగ్ ద కరికులం టాపిక్స్ విత్ వన్ అనదర్ is called correlation. The unit approach in writing lesson plan was proposed by. యూనిట్ పాఠ్య పథక నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రొఫెసర్ మోరిసన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ వర్డ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. 2 గ్రీక్ వర్డ్స్. సో రేపు మ్యాథమెటిక్స్ దేని నుంచి డెరైవ్ అయిందంటే గ్రీక్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. 2 గ్రీక్ వర్డ్స్, మ్యాంథేనియన్ అండ్ టెక్నీ. ఇన్ ద మ్యాంథేనియన్ మీన్స్. సో దీంట్లో మ్యాంథేనియన్ అనేది దేనికి చెందింది అని అడుగుతున్నాడు. సో మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథేనియా మరియు టెక్నీ అనే 2 గ్రీక్ పదాల కలయిక ద్వారా ఏర్పడింది. ఇందులో మ్యాంథేనియా అనగా, సో మనకు ఎగ్జామ్ కీ పేపర్లో అయితే ఆప్షన్ 1 and 2 రెండిటికి మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. సింప్లెస్ట్ ప్రాసెస్ అండ్ లెర్నింగ్. ఆప్షన్ 1 and 2. సూక్ష్మ పద్ధతి, నేర్చుకోవడం. ఈ రెండిటికి మనకి 1 మార్క్ అన్నది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది
Mathematics develops which of the following value among students through rationalism? సో హేతువాదం ద్వారా గణిత విద్యార్థులలో ఈ క్రింది విలువను పెంపొందిస్తుంది. సో హేతువాదం ద్వారా గణితం విద్యార్థులలో ఈ క్రింది విలువను పెంపొందిస్తుంది. ఏ విలువను? క్రమశిక్షణ విలువలు, డిసిప్లినరీ వాల్యూ. నెక్స్ట్, ద మెథడ్ ఇన్ విచ్ స్టూడెంట్ మూవ్స్ ఫ్రమ్ ద జనరల్ టు స్పెసిఫిక్, జనరల్ నుంచి స్పెసిఫిక్కి, అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్కి, అండ్ ఫార్ములా టు ఎగ్జాంపుల్. మనకు ముందు రూల్ ఇచ్చి తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పేది డిడక్టివ్ మెథడ్. ముందు ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత రూల్ చెప్పేది ఏంటంటే మనకు ఇండక్టివ్ మెథడ్. సో ఇక్కడ ముందు మనల్ని రూల్ అడిగి ఎగ్జాంపుల్ వైపు అడుగుతున్నాడు కాబట్టి సో తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుండి మూర్తత్వానికి సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి. సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతినే మనం ఏమంటామంటే నిగమన పద్ధతి అని అంటాం, డిడక్టివ్ మెథడ్. సో అదే ఉదాహరణ నుంచి సూత్రానికి వెళ్ళేదాన్ని అయితే మనం ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ నుంచి రూల్కి వెళ్ళేది ఇండక్టివ్ మెథడ్, రూల్ నుంచి ఎగ్జాంపుల్కి వెళ్ళేది డిడక్టివ్ మెథడ్. A paper having squares by horizontal and vertical lines seems like a graph which is useful to count, to do additions, subtractions, tens, hundreds, etc. is called. లెక్కించడం, సంకలనం, వ్యాకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలైనవన్నీ సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండే నిలువు అడ్డు గీతలతో చదరాలు గీసి ఉన్న కాగితాన్ని ఏమంటాం అడుగుతున్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రిడ్ పేపర్ సో గ్రాఫ్ లాగా కనిపించే స్క్వేర్ బాక్సెస్ అండ్ వర్టికల్ లైన్స్ దాంట్లో ఉండేదాన్ని. ఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్టివిటీస్ to achieve the objectives of a class in an academic year is called. A program of activities to achieve the objectives of a class in academic year is called. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళికని ఏమంటారు? ఇయర్ ప్లాన్ అని అంటారు, వార్షిక ప్రణాళిక అని అంటారు. Next question. What is the main principle behind the lesson plan which was proposed by Regional Institute of Education, Mysore? Regional Institute of Education, Mysore వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనక సూత్రం ఏంటంటే సిస్టమ్ అప్రోచ్, వ్యవస్థాపక ఉపగం. ఆప్షన్ 3 is the correct answer. Question. For example, we can see two books, but we cannot see the two. Which concept relates the statement? ఉదాహరణకు 2 పుస్తకాలను చూడగలుగుతాం కానీ దానిలో రెండు అనే దానిని చూడలేము. ఈ క్రింది వాటిలో ఇది ఏ భావనకు సంబంధించినది? సో ఏ భావనకు సంబంధించింది? అబ్స్ట్రాక్ట్, అమూర్త భావనలకు, అబ్స్ట్రాక్ట్ దానికి. నెక్స్ట్, అకార్డింగ్ టు సైకాలజీ ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ షుడ్ నాట్ బి ద సెంటర్ ఆఫ్ కరికులం బట్ ఇట్ ఈస్ ఆల్సో. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయం కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి. ఏ విధంగా? శిశు కేంద్రంగా ఉండాలి. సో చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇన్ విచ్ ద టీచర్ క్రియేట్స్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు లర్న్ దెమ్సెల్ఫ్ వితౌట్ డైరెక్ట్లీ ఇన్ఫార్మింగ్ ద సబ్జెక్ట్. సో ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ
బోధించే పద్ధతిని ఏమంటారు? అన్వేషణ పద్ధతి, హ్యూరియాస్టిక్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ద నెససరీ మెటీరియల్ టు టీచ్ సో మెనీ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ అండర్స్టాండబుల్ వే. గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కనులకు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామగ్రి కలిగినది ఏమిటంటే గణిత ప్రయోగశాల. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మ్యాథమెటిక్స్ లైబ్రరీ. The organization responsible for the preparation and development of state syllabus textbooks at state level is. రాష్ట్ర సిలబస్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలను రూపొందించడం, అభివృద్ధి పరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది? సో ఏ సంస్థ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది? సో ఎస్సిఆర్టి, స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో దీని ఆధ్వర్యంలో అయితే మనకు ఇది జరుగుతుంది. ఓకే, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ allows the students to present the answers with more creativity and independently. విద్యార్థుల స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వటానికి అవకాశం ఉండి తన సృజనాత్మకత శక్తిని ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు. సో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ allow the students to present the answers with more creativity and independently అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయి? ఆబ్జెక్టివ్ టైప్, fill in the blanks, ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్సే టైప్ క్వశ్చన్స్. సో వ్యాసరూప ప్రశ్నలు. సో ఇక్కడ ఎక్కువ తన యొక్క క్రియేటివిటీని యూజ్ చేస్తాడు కాబట్టి ఎస్సే టైప్ క్వశ్చన్స్ అన్నవి దీని కిందకు వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The correlation between mathematics with other subject like language, science, social is called. So correlation between mathematics with other subjects like language, science, social, etc. is called. గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధాన్ని ఏమంటారు? బాహ్య సహసంబంధం, ఎక్స్టర్నల్ కోరిలేషన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Each lesson in mathematics curriculum is divided into some parts and extended to different classes depending on their difficulty level. Such arrangement of curriculum comes under గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దీని కిందకు వస్తుంది. దేని కిందకు వస్తుంది? కాన్సెంట్రిక్ మెథడ్, స్పైరల్ మెథడ్, స్టూడెంట్ సెంటర్డ్, టీచర్ సెంటర్డ్, ఏకకేంద్రిక పద్ధతి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాన్సెంట్రిక్ మెథడ్. ఏకకేంద్ర పద్ధతి కాన్సెంట్రిక్ మెథడ్ కిందకి వస్తుంది. హ్యూరియాస్టిక్ మెథడ్ వాస్ ఇన్వెంటెడ్ బై అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు ఎవరంటే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ అనేవారు ఈ హ్యూరియాస్టిక్ మెథడ్ని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లేస్ వేర్ సమ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ కెన్ బి డిస్కషన్ టుగెదర్ ఈజ్. గణితం అంటే ఇష్టం,
ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటుని, సో చర్చలు జరిపే చోటుని ఏమంటారంటే మ్యాథ్స్ క్లబ్ అని అంటారు, గణిత క్లబ్బు. సో గణితం అంటే ఇష్టం ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే వాటిని మనం గణిత క్లబ్లని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. The problems in primary level mathematics textbook should be follow the principle. ప్రాథమిక స్థాయి గణిత పాఠ్య పుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రములు ఏమిటంటే సరళత నుండి క్లిష్టతకు, సింపుల్ టు కాంప్లెక్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The tests which are useful for identifying the strength and weaknesses of each student and to find the reason is. ప్రతి పిల్లవాడిలోని బలాలు బలహీనతలను గుర్తించి వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షే డయాగ్నోస్టిక్ టెస్ట్, లోప నిర్ధారణ పరీక్ష. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. The relationship between different branches of mathematics like arithmetic, geometry, algebra, etc. is called. The relationship between different branches of mathematics like arithmetic, geometry, algebra, etc. is called. గణితంలోని వివిధ శాఖలైన అంగగణితం, రేఖగణితం, బీజగణితం మొదలగు వాని మధ్య గల సంబంధాన్ని ఏమంటారని అడుగుతున్నాడు. సో ఏమంటారు? ఇంటర్నల్ కోరిలేషన్, అంతర్గత సహసంబంధం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The rule of understanding the relationship between various mathematical concepts by making connections based on common characteristics or process follows certain rules అన్నమాట. సో వేరు గణితాంశాలు లేదా భావనలు ఒక ఉమ్మడి లక్షణం లేదా ఒక ప్రక్రియ ఆధారంగా ఏకం చేసి సంబంధాన్ని అవగాహన చేసుకోవడం అనే నియమం. సో ద రూల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ బై మేకింగ్ కనెక్షన్స్ బేస్డ్ ఆన్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాసెస్ ఫాలోస్ సర్టైన్ రూల్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్, సంసర్గ నియమం. ఆప్షన్ 4 is the correct answer. Principle of the objectives which every teacher has to achieve by teaching the subject in his classroom are called. The objectives which every teacher has to achieve by teaching the subject in his classroom are called. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించడం ద్వారా సాధించవలసినవి ఏమిటంటే బోధనా లక్ష్యాలు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అకంప్లిష్ ఫుల్లీ ఇన్ ఏ క్లాస్ ఆర్. ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యాస్థాయికి సంపూర్ణంగా సాధించవలసినవి ఏమిటి? సో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అకంప్లిష్ ఫుల్లీ ఇన్ ఏ క్లాస్ ఆర్. ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యాస్థాయికి సంపూర్ణంగా సాధించవలసినవి ఏమిటంటే మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యాసన స్థాయిలు. ఆప్షన్ 3 ఈజ్ ద 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The process that aids teacher in enhancing their teaching efficiency and to evaluate students' conceptual understanding and practice during the teaching process is బోధనా ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో బోధకునికి
బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి పిల్లల భావన, అవగాహనను, సాధనను నిరంతరంగా మదింపు చేయడానికి తోడ్పడేది. సో బోధనా ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో బోధకుని బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి పిల్లల భావన, అవగాహనను, సాధనను నిరంతరంగా మదింపు చేయడానికి తోడ్పడేది ఏమిటంటే నిర్మాణాత్మక మదింపు, ఫార్మేటివ్ అసెస్మెంట్. నిర్మాణాత్మక మదింపు, ఫార్మేటివ్ అసెస్మెంట్. క్వశ్చన్, mathematical reasoning obtain logical confirmation and understanding abstract concepts are related to these aims. Abstract concepts are related to these aims. పిల్లలలో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యా గమ్యాన్ని చెందినవి. సో పిల్లలలో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణితాన్ని విద్యా గమ్యాన్ని చెందినవి. సో వేటికంటే బ్రాడ్ ఎయిమ్కి, ఉన్నత గమ్యం, broader aim. Option 3 is the correct answer. Different parts of a syllabus should be introduced in different classes depending on the difficulty level and the mental level of the students. The method of setting up the curriculum in this way is called. సో ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను వాటి కాఠిన్యాన్ని విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతులలో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానమునే ఏమంటారు అంటే స్పైరల్ మెథడ్ అని అంటారు. సర్పిలాకార పద్ధతి. ఆప్షన్ 2 is the correct answer. Spiral method is the correct answer. Question, concepts in mathematics are arranged in a ladder. Form in which one concept is related to another in a sequential order. Concept in a mathematics are arranged in a ladder form in which one concept is related to another in a sequential order. This method is గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరో భావనకు సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీనిని సూచించే నియమం ఏమిటి? సో దీనిని సూచించే నియమం ఏమిటంటే అవిచ్ఛిన్నత నియమం, లా ఆఫ్ కంటిన్యూటీ, అవిచ్ఛిన్నత నియమం. ఆప్షన్ 2 is the correct answer. Question, the schoolmaster's assistant which is considered as the first textbook is written by. సో మొట్టమొదటి పాఠ్య పుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది థామస్ దిల్వర్త్. ఆప్షన్ 4 is the correct answer. Next question. In the primary education level which is more beneficial for mathematical learning according to individual differences, self learning pace than textbooks. సో ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యాసానికి వైవిక్తిక భేదానుగుణంగా స్వయం అభ్యాసన వేగానికి తగినట్లు పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది. సో పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది. లర్నింగ్ పేస్ దెన్ టెక్స్ట్ బుక్ అంటే వర్క్ బుక్. సో వర్క్ బుక్, స్వయం అభ్యాసన దీపిక, వర్క్ బుక్.
సో వర్క్ బుక్లో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The assessment used to scale the practice of a students after some learning is completed. The assessment used to scale the practice of the student after some learning is completed. విద్యార్థి కొంత అభ్యాసనను పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు. సో విద్యార్థి కొంత అభ్యాసన పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు ఏంటంటే సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మదింపు, సమ్మేటివ్ అసెస్మెంట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద అసెస్మెంట్ యూజ్డ్ టు స్కేల్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్టర్ సమ్ లెర్నింగ్ ఈజ్ కంప్లీటెడ్ వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మదింపు. క్వశ్చన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ different branches of mathematics. So relationship between different branches of mathematics or between different topics within the same branch. గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధం. సో ఒకే శాఖలోని వివిధ అంశాల డిఫరెంట్ టాపిక్స్ అనమాట, వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని ఏమంటారు అంటే అంతర్గత సహసంబంధం, ఇంటర్నల్ కోరిలేషన్. ఆప్షన్ 1 is the correct answer. Next question. What kind of value does it convey if it is limited to developing skills related to mathematics such as numbers, operations on numbers, measurements, decimals and percentage, etc. So గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితం అయితే అది ఏ రకానికి చెందిన విలువను తెలుపుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ డస్ ఇట్ కన్వే ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు డెవలపింగ్ స్కిల్స్ రిలేటెడ్ టు mathematics such as numbers, operations on numbers, measurements, decimals and percentages వచ్చి ఆప్షన్ 2 is the correct answer. సంకోచిత విలువ, narrow value. Learning is easier if similar concepts or topics are embedded in learning process. Learning is easier if similar concepts or topics are embedded in learning process. Which of the following method is referred? సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యాసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యాసన సులువుగా జరుగుతుంది. ఈ క్రింది నియమాన్ని సూచిస్తున్నది ఏమిటి? సో సారూప్యత గల భావాలను లేదా అంశాలను అభ్యాసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యాసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమాలను సూచిస్తుంది. దేనిని? ఆప్షన్ 4 మెథడ్ ఆఫ్ ఎనాలజీ, సారూప్య నియమం, మెథడ్ ఆఫ్ ఎనాలజీ. ఆప్షన్ 4 is the correct answer. Work done in the field of collecting information, entering it in the tables, analyzing information, expressing opinions, etc. by a student comes under. The work done in the field of collecting information, entering it in the tables, analyzing the information, expressing the opinion, etc. by a student comes under. విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలలో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వాటివి ఈ క్రింది వానికి సంబంధించినవి. సో దేనికంటే ప్రాజెక్ట్ పని. ఆప్షన్ 4 is the correct answer.
విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలలో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ దేని కిందకు వస్తాయంటే ప్రాజెక్ట్ పని కిందకు వస్తుంది. The word curriculum is derived from this language. Curriculum అనే పదం ఏ భాషకు సంబంధించినది? లాటిన్ భాషకు సంబంధించినది. ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, the assessment that is not related to ongoing learning process అంటే కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ కిందకి కానిది ఏంటి? సమ్మేటివ్ అసెస్మెంట్. సో ప్రస్తుతం జరుగుతున్న బోధన అభ్యాసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం ఏంటంటే సంగ్రహణాత్మక మదింపు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మన కరికులం అన్నది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మన కంటిన్యూస్గా జరగకుండా ఉండే లెర్నింగ్ ప్రాసెస్ ఏంటంటే ఫార్మేటివ్. అంటే కంటిన్యూస్గా జరిగేవి యూనిట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ స్లిప్ టెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద బుక్ రిటన్ బై ఏన్షియన్ మ్యాథమెటిషియన్ మహావీరాచార్యులు ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం ఏమిటి? గణిత సారసంగ్రహం. ఆప్షన్ 4 is the correct answer. The book written by ancient mathematician Mahaviracharyulu is the Ganita Sarasamgraham. Next question, the value developed in a student by doing puzzles, sudoku, riddles and magic squares. Puzzles, sudoku, చిక్కు ప్రశ్నలు, మాయాచదరాలు మొదలగు అంశాలు చేయటం ద్వారా విద్యార్థులలో పెంపొందే విలువలు. సో ఏ విలువలు పెంపొందుతాయి? క్రమశిక్షణ విలువలు, ప్రయోజన విలువలు, సాంస్కృతిక విలువలు అండ్ వినోదపు విలువలు. ఆప్షన్ 4 is the correct answer. ఎంటర్టైన్మెంట్ వాల్యూ, వినోదపు విలువలు. సో పజిల్స్ కూడా చిక్కు ప్రశ్నలు, మాయా చదరంగాలు, పజిల్స్ కూడా రైడిల్స్ అండ్ మ్యాజిక్ స్క్వేర్స్ ఇవన్నీ పిల్లలకి దేనికి యూజ్ అవుతాయంటే వినోదపు విలువల కిందకి వస్తాయి. ఎంటర్టైన్మెంట్ వాల్యూమ్స్. టీచర్ యూజెస్ రోల్ ప్లే మెథడ్ టు టీచ్ మ్యాథమెటిక్స్ ఇన్ హిస్ క్లాస్. హిజ్ ఎయిమ్ ఈజ్. గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఏంటి? సో ఏ టీచర్ యూజెస్ అ రోల్ ప్లే మెథడ్ టు టీచ్ మ్యాథమెటిక్స్ ఇన్ హిస్ క్లాస్. సో వచ్చేసి ప్రాజెక్ట్ ఐడియాస్ ఆలోచనలను రేకెత్తించడం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, A tool helps the teacher in the classroom to teach the abstract concept. అమూర్త భావనలు. So to teach abstract concept of a mathematics is. గణితంలోని అమూర్త భావాలను అవగాహపరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారిక ఉపకరించే సాధనం. సో గణితంలో అమూర్త భావాలను అవగాహపరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారిక ఉపకరించే సాధనం. ఏ టూల్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ టు టీచ్ ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ టీచింగ్ ఎయిడ్. బోధన ఉపకరణాలు టీచింగ్ ఎయిడ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టీచింగ్ ఎయిడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. In preparing mathematics curriculum, we should give the priority to the student's need. So ఏంటంటే interest, abilities according to the principle of construction of a curriculum. This statement belongs to which value of the following? గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి.
విద్యా ప్రామాణిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం క్రిందకి ఏ విలువ చెందుతుంది? ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో మనం ఆన్సర్ అన్నది ఎప్పుడు చైల్డ్ సెంటర్డ్గానే, చైల్డ్ యాక్టివ్గానే పెట్టాలి. సో ఇక్కడ మనం ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్, శిశు కేంద్రిత నియమం, ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్. సో ఇక్కడ పిల్లవాడు అనేది యాక్టివ్గా ఉంటాడు. సో తన నీడ్స్ని, తన ఇంట్రెస్ట్ని, తన ఎబిలిటీని బట్టి మనం ఈ కరికులం అన్నది evaluation based approach. The evaluation based approach in writing lesson plan was proposed by. The evaluation based approach in writing lesson plan was proposed by. మూల్యాంకన ఆధారిత పాఠ్య పథక నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరంటే బెంజమిన్ బ్లూమ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఎగ్జామ్ అన్నది ఏపీలో 2024లో మనకు 27, 28, 29 అండ్ 1లో మొత్తం 2 సెక్షన్స్లో మనకు ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఈ 8 సెక్షన్స్లో మనకు మొత్తం 6 మెథడాలజీ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మొత్తానికి మనకు మనం 48 క్వశ్చన్స్ని రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్ నుంచి తీసుకున్నాం. ఓకే.